నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జూన్ 21 వరకు యోగాపై మాసోత్సవ అవగాహన కార్యక్రమాలు. మంత్రుల కందుల దుర్గేష్. తెలుగు విశ్వవిద్యాలయం సాధించగలిగాను. మంత్రి లోకేష్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. మోరంపూడి ఫ్లైఓవర్ కి లైట్లు, సర్వీస్ రోడ్లు వేయించలేరా? నేషనల్ హైవే అథారిటీ అధికారులకు వినతి పత్రం ఇచ్చిన అనంతరం మీడియాతో మాజీ ఎంపీ భరత్. రాజీవ్ గాంధీ సేవలు చిరస్మరణీయం. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘన నివాళులు. మా కుటుంబాలను రోడ్డున పడేయకండి, ఇంటింటికి రేషన్ అందిస్తున్న మా పుట్టకుంటుంది. కలెక్టర్ ప్రశాంత్కి వినతి పత్రం ఇచ్చిన అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్హెచ్. తూర్పుగోదావరి జిల్లా పరిధిలో యోగాంధ్ర ప్రచార కార్యక్రమం ప్రారంభోత్సవం రాజమహేంద్రవరంలోని గౌతమి ఘాట్ వద్ద బుధవారం ఉదయం నిర్వహించడం జరిగింది. మన ధరిత్రి మన ఆరోగ్యం, యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ అనే నినాదంతో ఈ సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నామని, ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతిలు కోరారు. ప్రభాత కిరణాల వెలుగులో అత్యంత ఆహ్లాదకర వాతావరణంలో గోదావరి నది ఒడ్డున గౌతమి ఘాట్లో యోగాంధ్ర ప్రచార కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్, సంయుక్త కలెక్టర్ చిన్న రాముడు, నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గార్గ్లతో కలిసి మంత్రి ప్రారంభించారు. యోగాంధ్ర కార్యక్రమంపై రాష్ట్ర ప్రభుత్వం తనతో పాటు 5 సభ్యుల మంత్రుల కమిటీని నియమించిందని కందుల దుర్గేష్ తెలియజేశారు. ప్రముఖులను, సెలబ్రిటీలను, కళాకారులను, కూచిపూడి నర్తకిమన్లను యోగాంధ్ర కార్యక్రమంలో భాగస్వామ్యం చేయనున్నట్లు ఆయన తెలియజేశారు. యోగాకు అత్యంత ప్రాధాన్యం ఉందని, విదేశీయులు కూడా తమకు యోగా నేర్పించాల్సిందిగా కోరుతున్నారని దుర్గేష్ తెలియజేశారు. దండాసనం, వృక్షాసనం, సర్వాంగాసనం, అమృతాసనం వంటి ఆసనాలు వేయించి యోగాసనాల ప్రాముఖ్యతను పాట ద్వారా అద్భుతంగా వివరించిన యోగా గురువు నాగేశ్వరరావును ఆయన ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, ఆరోగ్యకర జీవన విధానానికి యోగా అత్యంత ఆవశ్యకతమని, మన జీవన విధానంలో యోగాను ఒక భాగంగా చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమ లక్ష్యం యోగా సాధకుల సంఖ్యను పెంచడం మాత్రమే కాదని, యోగాభ్యాస ఫలితాలు అందరికీ దక్కేలా చూడడమని చెప్పారు. జిల్లా, మండల, గ్రామ స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసుకొని ప్రధాన శిక్షకులను, ఉపశిక్షకులను గుర్తించి వారిచే ప్రజలకు యోగాపై అవగాహన శిక్షణ అందించాలని సూచించారు. 21వ తారీఖు నుంచి ఈ ఒక నెల రోజుల పాటు యోగాకు సంబంధించినటువంటి వివిధ అంశాల మీద ప్రజలందరికీ కూడా ఒక అవగాహన కల్పించే విధంగా వివిధ రకాల కార్యక్రమాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మానవ వనరుల శాఖ మంత్రులు నారా లోకేష్ గారు రూపొందించడం జరిగింది. దీని ద్వారా మొత్తం జూన్ 21వ తారీఖున జరిగేటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమంలో విశాఖపట్నంలో ప్రధానమంత్రి గారు పాల్గొంటారు. ఆ కార్యక్రమంలో రమారమి ఒకే చోట 5 లక్షల మంది యోగా అభ్యసించే విధంగా కార్యక్రమాన్ని, దాంతోపాటు రాష్ట్రం మొత్తం మీద 5 కోట్ల మంది అభ్యసించే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఈ నెల రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం మీద అవగాహన కల్పించే విధంగా మహిళలు కానీ, విద్యార్థులు కానీ, సినిమా రంగానికి చెందిన వారు కానీ, ఇతర రంగాలకు చెందిన వారు అందరితోటి కూడా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. సో మనం ఇంటర్నేషనల్ యోగా డేని మనం ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం. ఈసారి ఒక ప్రత్యేకంగా ఒక 1 మంత్ క్యాంపెయిన్ చేయాలి అని మన గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఈ క్యాంపెయిన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, యోగా ప్రాక్టీస్ చేసిన వాళ్ళు చేసుకుంటూనే వెళ్తున్నారు. అలానే మనం డేస్ ఏదైతే ఇంటర్నేషనల్ యోగా డే అనుకుంటున్నామో అది ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాం. కానీ ఈ యోగా ప్రాక్టీషనర్ నెంబర్ పెరగాలి అండ్ యోగా ప్రాక్టీస్ చేయడం వల్ల వచ్చిన మంచి ఫలితాలు అనేది ఇంకా చాలా మందికి చేరువవ్వాలి అనే ఉద్దేశంతో
ఒక 1 మంత్ మనం క్యాంపెయిన్ చేయబోతున్నాం. మరీ ముఖ్యంగా యోగా డేని 1 డే కాదు, మొత్తం ఆంధ్రప్రదేశ్నే యోగాంధ్రప్రదేశ్గా మార్చాలి అని. సో ప్రతి ఒక్కరు కూడా యోగాని వాళ్ళ జీవిత రొటీన్లో, డైలీ రొటీన్లో ఒక భాగంగా చేసుకోవాలి. మార్నింగే యోగా ప్రాక్టీస్ చేయాలి. దానివల్ల ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ని అచీవ్ చేయాలి అని. చారిత్రక సాంస్కృతిక కళా రాజధాని రాజమండ్రికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సాధించగలిగానని సిటీ ఎమ్మెల్యేగా దీన్ని గర్వపడుతున్నానని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. రాజమండ్రి కేంద్రంగా తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలియజేయడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఇది కూటమి ప్రభుత్వ విజయమని అన్నారు. తిలక్ రోడ్డులోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో 10 ఏళ్ల పాటు హైదరాబాద్లో ఉన్న పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఇకపై రాజమండ్రి కేంద్రంగా ఏర్పాటు చేయాలని అభ్యర్థిస్తూ తాను 2024 ఆగస్టు 5న ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు ప్రతిపాదన పంపించాలని, దీనిపై పూర్తి వివరాలు పంపించాలని ఆయన సూచించడంతో 2024 సెప్టెంబర్ 17వ తేదీన అన్ని వివరాలు అందజేసినట్టు తెలిపారు. ఆనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఈ విశ్వవిద్యాలయం స్థాపిస్తే నేడు ఆయన మనవడు లోకేష్ దీనికి పూర్వవైభవం తీసుకువచ్చేందుకు కృషి చేశారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కృతజ్ఞతలు తెలిపారు. రానున్న గోదావరి పుష్కరాల దృష్టిలో ఉంచుకొని మన తెలుగు వారసత్వం, చరిత్ర ప్రతిబింబించేలా రాజమండ్రిలో తెలుగు విశ్వవిద్యాలయం స్థాపించాలని కోరినట్లు ఆయన చెప్పారు. హైదరాబాద్ నుంచి తెలుగు సాంస్కృతిక సాహిత్య రాజధాని రాజమండ్రికి తెలుగు విశ్వవిద్యాలయం తరలివచ్చేందుకు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్కు కృషి చాలా ఉందని యూనివర్సిటీ ఆంధ్ర రీజియన్ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ ప్రొఫెసర్ నిరీక్షణ బాబు తెలిపారు. ఆయన చేసిన ప్రతిపాదనపై స్పందించి రాజమండ్రిలో తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్న సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, యువ మంత్రి నారా లోకేష్కు యూనివర్సిటీ ఆంధ్ర రీజియన్ ఆఫీసర్ ఆన్ ప్రొఫెసర్ స్పెషల్ డ్యూటీ ప్రొఫెసర్ నిరీక్షణ బాబు కృతజ్ఞతలు తెలిపారు. ఏ విధంగా సాధించామో ఏంటి అన్న ప్రెస్ మీట్ అని చెప్పినట్టుగా ఇచ్చేసిన మీడియా వాళ్ళందరికీ నమస్కరించుకుంటూ, ఈ ప్రెస్ మీట్ ఒక ముఖ్య ఉద్దేశం ఎంతో గర్వంతో కూటమి అధికారి ఆ శుభ పరిణామం దృష్ట్యా ప్రెస్ మీట్ ద్వారా ముందుగా పొట్టి శ్రీరాములకి అన్ని విధాలుగా సహకరించిన నిన్నటి రోజున క్యాబినెట్ ఆమోదం తెలిపిన గవర్నర్కి కూడా మా యొక్క మీరు చూసారు. ఈ యొక్క నగరం యొక్క అందరికి ప్రోగ్రెస్ కార్డ్ ఇచ్చేవారు. మేము ఇచ్చిన ఫైల్స్ ఏ స్టేటస్ లో అది కలెక్టర్ గారు యూటిలైజ్ చేయట్లేదు. వాటిని ప్రస్తుతం ఎమ్మటినే స్టూడెంట్ కూడా అడిగాను. ఆవిడ కూడా చాలా ఆనందం వ్యక్తం చేసి మంచి అచీవ్మెంట్ అండి కూటమికి. అది ఆల్రెడీ పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం ఒక యూనివర్సిటీ, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ నిన్న క్యాబినెట్ ఆమోదం తెలపడం, ఆ శుభ పరిణామం దృష్ట్యా ప్రెస్ మీట్ ద్వారా మీ అందరికీ కూడా ఏ విధంగా ఇది సాధించుకున్నామన్నది తెలియచేయాలన్న ఒక ఆలోచనతో పెట్టడం జరిగింది. ముందుగా ఈ యొక్క విశ్వవిద్యాలయం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం స్థాపించడానికి అన్ని విధాలుగా సహకరించిన ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియచేస్తూ, నిన్నటి రోజున క్యాబినెట్ ఆమోదం తెలిపిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా, క్యాబినెట్ సభ్యులందరికీ కూడా మా యొక్క అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. వైసీపీ ఈ 5 సంవత్సరాల పాలనలో మీరు చూశారు. అనేక సందర్భాల్లో నేను చెప్తూనే వచ్చాను, ఈ యొక్క నగరం యొక్క చరిత్రను ఏ విధంగా భ్రష్టు పట్టించారు, దిగజార్చారు. అనేక సందర్భాల్లో నేను చెప్పుకుంటూనే వస్తూ ఉన్నాను. ఎన్నికల ముందు కూడా నేను అనేక సందర్భాల్లో చెప్పున్నాను, ఇది ఒక సాంస్కృతిక నగరం కింద తీర్చిదిద్దే బాధ్యత శాసనసభ్యుడిగా నేను తీసుకుంటానని, కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇదొక కల్చరల్ హబ్గా తీర్చిదిద్దే అవకాశం నాకు కల్పించమని అనేక సందర్భాల్లో చెప్పున్నాను. అలాగే చెప్పేవాడిని, కల్చరల్ హబ్గా ఉండవలసిన రాజమహేంద్రవరం వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా క్రైమ్ హబ్ అయిపోయి ఉన్నది.
ఆ ఘన చరిత్రను మళ్ళా తీసుకురావాల్సిన బాధ్యత మా అందరిపైన ఉందని అనేక సందర్భాల్లో చెప్పున్నాను. ఈ రోజున ఏదైతే పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం రాజమహేంద్రవరానికి కేటాయించడం అన్నది రాజమహేంద్రవరం ఒక గొప్పతనంతో పాటు విశిష్టతకు కూటమి ప్రభుత్వం కృషి చేసిన విధానానికి నిదర్శనమని ఈరోజు నేను చాలా గర్వంగా చెప్తా ఉన్నాను. అలాగే తెలుగు భాష ఈ యూనివర్సిటీ రాష్ట్రంలో తెలుగు భాష సాహిత్యం సంస్కృతులలో ఉన్నత స్థాయి పరిశోధనా కేంద్రంగా పనిచేస్తుంది. అలాగే తెలుగు భాష మరియు సాహిత్యం ఆధారంగా కళా సంస్కృతి, సంగీతం, రంగస్థల నాటకాలు, చిత్రలేఖనం మరియు చేతి పనులు ఇలాంటి వాటిల్లో అధునాతన అధ్యయనాలు మరియు పరిశోధనలు సులభతరం చేయటానికి, నియంత్రించడానికి ఉపయోగపడుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చి 1 సంవత్సర కాలం అవుతున్నా ఇంతవరకు మోరంపూడి ఫ్లైఓవర్పై ఒక్క లైట్ కూడా వేయించాలని దౌర్భాగ్య పరిస్థితి నెలకొందని మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్రామ్ విమర్శించారు. ఎంతో కష్టపడి తమ హయాంలో మోరంపూడి ఫ్లైఓవర్ నిర్మించామని ఆయన గుర్తు చేశారు. దివాన్ చెరువులోని నేషనల్ హైవే పీడీ ఆఫీస్లో నేషనల్ హైవే అథారిటీస్ డీజీఎం సురేంద్రనాథ్ను కలిసి బుధవారం ఉదయం భరత్ కలిసి వినతి పత్రం అందజేశారు. ఫ్లైఓవర్పై లైటింగ్ లేకపోవడం వల్ల యాక్సిడెంట్లు జరుగుతున్నాయని, ఫ్లైఓవర్కు సర్వీస్ రోడ్లు వేయకపోవడం వల్ల ప్రమాదాలు సంభవిస్తున్నాయని, ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని, వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని భరత్ కోరారు. అనంతరం భరత్ మీడియాతో మాట్లాడుతూ మోరంపూడి ఫ్లైఓవర్పై ఒక్క లైట్ కూడా వేయించకపోవడం దారుణమన్నారు. చీకటి పడితే ఎంతో దారుణంగా పరిస్థితి ఉంటుందన్నారు. ఇక సర్వీస్ రోడ్డు చూస్తే మోకాల్లోతు వరకు గోతులు పడిపోయి ఉన్నాయని, ఆ గోతులలో ఒక లారీ పడిందంటే చక్రాలు విరిగిపోతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మోరంపూడి ఫ్లైఓవర్ దగ్గర లైట్లు, సర్వీస్ రోడ్ల గురించి నేరుగా ఫ్లైఓవర్ దగ్గర ఆందోళన చేసినా ఫలితం లేకపోవడంతో నేషనల్ హైవే పీడీని కలిసి వివరించాలని ఇక్కడికి వచ్చామని భరత్ తెలిపారు. కాంట్రాక్టర్ సమస్య ఉందని, వారం రోజుల్లో చేస్తామని అధికారులు చెప్పారని, అయితే కాంట్రాక్టర్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తీసుకొని తక్షణం ప్రజలు పడుతున్న ఇబ్బందులను గమనించి చర్యలు తీసుకోవాలని స్పష్టంగా కోరామని భరత్ చెప్పారు. నేషనల్ హైవే పీడీ గారిని వచ్చి కలవడం జరిగింది. వారికి రిప్రజెంటేషన్ ఇచ్చాము. మోరంపూడి ఫ్లైఓవర్ కంప్లీట్ అయ్యి సంవత్సర కాలం అయింది. కనీసం ఇప్పుడు దాకా ఒక వీధి దీపం కూడా వేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. సర్వీస్ రోడ్లో కనీసం ఒక తట్టెడు మట్టి కూడా వేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. మరి అక్కడ సర్వీస్ రోడ్లో గోతులు చూస్తూ ఉంటే మోకాలు ఎత్తున్న గోతులు ఉంటా ఉన్నాయి. మరి ఏదైనా వెహికల్స్ పడినా ఏది పడినా ఎంత యాక్సిడెంట్లు జరిగే పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. మీరు ఇమ్మీడియట్గా స్పందించి, ఎలాగా ప్రజాప్రతినిధులు ఎందుకు కూడా పనికి వచ్చే రకంగా కనబడట్లేదు, మీరైనా ఇమ్మీడియట్గా స్పందించి దీన్ని స్ట్రీట్ లైట్స్ వేయిపియండి, అదేవిధంగా సర్వీస్ రోడ్స్ కూడా వేయిపియండి అని చెప్పేసి వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు వేయలేని పరిస్థితుల్లో మేమందరం కార్యకర్తలందరం కూడా చందాలు వేసుకుని ఆ యొక్క రోడ్ని కంప్లీట్ చేసే కార్యక్రమం కూడా చేపట్టబోతాం త్వరలో అని కూడా ఈ సందర్భంగా మరి తెలియపరుస్తూ, దీంతో పాటు మేము గతంలో లాలా చెరువు, బొమ్మూరు, ఐటీసీ జంక్షన్, అదేవిధంగా వేమగిరి జంక్షన్ గతంలో మా హయామంలో మేము ప్రపోజల్స్ పంపించి 395 కోట్ల రూపాయల అప్రూవల్ కూడా తీసుకున్నాం. ఇప్పుడు బొమ్మూరు జంక్షన్ని ఎలిమినేట్ చేశారని చెప్తా ఉన్నారు. దీన్ని కూడా ఒక్కసారి మీరు మళ్ళీ ప్రభుత్వానికి పంపించి, మీ హెడ్ ఆఫీస్కి పంపించి దానిపైన కూడా శాంక్షన్ తీసుకోవాల్సిందిగా. దీంతో పాటు లాలా చెరువు దగ్గర మధ్యలో, ఐటీసీకి లాలా చెరువుకి మధ్యలో ఏబీ అపారావు రోడ్ జంక్షన్, జేఎన్ రోడ్ జంక్షన్ వస్తున్నాయి. ఈ 2 జంక్షన్లు కూడా రేపు భవిష్యత్తులో విపరీతమైన ట్రాఫిక్ వస్తుంది. రేపు రాబోయేది పుష్కరాలు. దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు లాలా చెరువు దగ్గర నుంచి ఐటీసీ జంక్షన్ దాకా సింగిల్ ఫ్లైఓవర్ తీసుకురావాల్సిందిగా, అంటే మోరంపూడిని అనుసంధానం చేస్తూ సింగిల్ ఫ్లైఓవర్ తీసుకురావడం వలన మీరు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు. కూటమి అంటే కేంద్ర ప్రభుత్వం. ఒక సింగిల్ ఫ్లైఓవర్ తీసుకురావడం పెద్ద మీకు కష్టమేం కాదు. దాన్ని మీరు ఇమీడియట్గా స్పందించి ఒక సింగిల్ ఫ్లైఓవర్ తీసుకొస్తే ప్రజలకు అందరికీ ఉపయోగపడే వాళ్ళు అవుతారు. లేకపోతే రేపు భవిష్యత్తులో మేము అధికారంలోకి వచ్చినా మళ్ళీ ఏబీ అపారావు రోడ్డు, జేఎన్ రోడ్ దగ్గర ప్రపోజల్ పెట్టినా కూడా స్పేస్ సరిపోదు. లాలా చెరువు నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ ల్యాండింగ్ స్పేస్ సరిపోదు. ఒక రోలర్ కోస్టర్ లాగా వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని సింగిల్ ఫ్లైఓవర్ తీసుకురావాల్సిందిగా మా తాలూకా డిమాండ్ చేస్తాం.
ఇది కాకుండా మోరంపూడి జంక్షన్ దగ్గర చూస్తే ఫ్లెక్సీల పైన పెట్టిన దృష్టి, ఫ్లైఓవర్కి అటుపక్క ఇటుపక్క పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టారు, ఒక లైట్ వేయించలేరు. మా టైంలో మేము కంప్లీట్ చేసినప్పుడు శిలాపలకం ఉంటే శిలాపలకాన్ని బదులు కొట్టారు. అసలు సంవత్సరం అయితే ఉంది, ఎందుకు చేయలేకపోతున్నారని అడుగుతున్నారు. దీనిపైన కూడా ఇమీడియట్గా మీరు చేస్తారా చేయండి, లేకపోతే మేము చేస్తాం. ఆ సర్వీస్ రోడ్స్ కంప్లీట్ చేస్తాము, లైటింగ్ కంప్లీట్ చేస్తాం. మాజీ ప్రధాని భారతరత్న రాజీవ్ గాంధీ 34వ వర్ధంతి సందర్భంగా స్థానిక సీతంపేట వాటర్ ట్యాంకుల పార్కు ఆవరణలో ఉన్న ఆయన విగ్రహానికి నగర కాంగ్రెస్ అధ్యక్షుడు అబ్దుల్లా షరీఫ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు నగర ప్రధాన కార్యదర్శి పట్నాల శ్రీనివాసరావు, పిసిసి కార్యదర్శి బెజవాడ రంగారావు, డిసిసి ఉపాధ్యక్షుడు దేవతా సుధాకర్ మాట్లాడారు. భారతదేశ ఐక్యత కాపాడాలన్న రాజీవ్ గాంధీ సిద్ధాంతమే నేడు అందరికీ ఆదర్శమని కొనియాడారు. మన దేశ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి పితామహుడిగా, టెలికమ్యూనికేషన్ విప్లవంతో దేశాన్ని 21వ శతాబ్దంలోకి తీసుకెళ్లిన దార్శనికుడిగా రాజీవ్ గాంధీ చెరగని ముద్ర వేసుకున్నారన్నారు. గ్రామ స్వరాజ్య సాధనకు పునాదులు వేసి స్థానిక సంస్థల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు, యువతకు 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించడం వంటి నిర్ణయాలు తీసుకున్నారని గుర్తు చేశారు. దేశానికి సాంకేతిక విద్యను పరిచయం చేసి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చిన నవభారత నిర్మాత రాజీవ్ గాంధీ అని కొనియాడారు. నేడు అన్ని రంగాల్లో మన దేశం అగ్రగామిగా ఉందంటే అది ఆనాటి రాజీవ్ గాంధీ కృషి ఫలితమేనని పేర్కొన్నారు. ఆయన స్ఫూర్తితోనే యువత నేడు రాజకీయాల్లో కొనసాగుతున్నారని, కాంగ్రెస్ పార్టీలో యువతను ప్రోత్సహించి మంచి అవకాశాలు కల్పించిన ఘనత కూడా ఆయనకే దక్కుతుందన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టి విజయవంతంగా దేశాన్ని ముందుకు నడిపించి పాలనలో తనదైన ముద్ర వేసుకున్నారని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు బత్తిన చంద్రరావు, నాయకులు జాహిద్ అఖ్తర్, ఎండి ఫిరోదౌద్, ఎండి షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈరోజు ఇక్కడ సీతంపేట పార్కులో రాజీవ్ గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించి, రాజీవ్ గాంధీ టెక్నాలజీలో ఎంతో యువతకు ఆదర్శంగా తీసుకొని ఈరోజు ఇంత టెక్నాలజీ డెవలప్ అయిందంటే రాజీవ్ గాంధీ తీసుకొచ్చిందే ఇదే. దాని మీద రాజీవ్ గాంధీ చేసిన 18 సంవత్సరాలు ఉన్న యువతను ముందుకు తీసుకొచ్చి రాజకీయాల్లో తీసుకొచ్చి రాజకీయం అంటే ఏంటో తెలియపరిచి ఈరోజు రాజీవ్ గాంధీ చేసిన మహాసేవలు మనం ఎప్పుడు కూడా మరవలేం. రాజీవ్ గాంధీకి నా ఘనమైన నివాళులు అర్పిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ చాలా ఘనంగా నివాళులు రాజీవ్ గాంధీ గారికి అర్పిస్తున్నాం. ఎందుకంటే ఆయన చనిపోయి 38 సంవత్సరాలు అయింది. ఆయన ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు యువతకు మంచి భవిష్యత్తు చూపించి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అన్నిటి కీర్తిని తీసుకొచ్చారు. అటువంటి రాజీవ్ గాంధీ లేని లోటు ఎప్పుడు మరువలేనిది. అలాంటి మహాపురుషులు మళ్ళీ జన్మిస్తారో లేదో కానీ అటువంటి రాజకీయ నాయకులు మళ్ళా కాంగ్రెస్లో ఉంటారో లేదో తెలియదు. కానీ అటువంటి సేవ చేసిన మంచి మనుషులకి ధన్యవాదాలు అర్పిస్తూ రాజీవ్ గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని రాజమండ్రిలో జిల్లా కాంగ్రెస్, సిటీ కాంగ్రెస్ సారథ్యంలో వర్ధంతి జరుగుతుంది. రాజీవ్ గాంధీ చదువుకున్న టేబుల్ నుంచి కూడా రాజకీయాల్లోకి రాకుండా ఆయన ఉద్యోగం చేసుకుంటుంటే సంజయ్ గాంధీ పోయాక ఇందిరాగాంధీకి రమ్మని ఆయన వచ్చి ఆల్ ఇండియా కాంగ్రెస్ సెక్రటరీగా ఎంపీగా చేస్తూ వాళ్ళ అమ్మగారు పోగారు 84లో భారత ప్రధానమంత్రి అయ్యారు. ఆయన అయ్యాక దేశం అంతా అల్లకొరగా ఉన్న టైంలో తల్లిగారు కావాల్సిన దేశం సుఖశాంతులుగా ఉండాలని పిలిపించిన మహనీయుడు రాజీవ్ గాంధీ. 18 ఏళ్ళు ఓటు హక్కు కల్పించిన మహనీయుడు ఆయనే. అప్పుడు భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి కూడా యువత రాజకీయాల్లో పాల్గొని ఇప్పుడు ఏ పార్టీలో ఉన్న వాళ్ళు అందరూ కూడా ఆ రోజు రాజీవ్ గాంధీ పిలుపు మేరకు రాజకీయాలకు వచ్చిన వాళ్ళే అందరూ. ఎలక్ట్రానిక్ రంగంలో కూడా ఆయన ఎంతో అభివృద్ధి చెంది చేసిన దేశాల్లో ఎలక్ట్రానిక్ రంగం ఇంత అభివృద్ధికి దేశంలో ఉందంటే. ప్రజలకు ప్రతి నెల సక్రమంగా ఇంటింటికి రేషన్ అందిస్తున్న ఎండియు ఆపరేటర్ల వ్యవస్థను రద్దు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను ఉపసంహరించుకోవాలని ఎండియు ఆపరేటర్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని వారంతా డిమాండ్ చేశారు. 2027 వరకు కొనసాగేందుకు తమకు గడువు ఉన్నప్పటికీ రాష్ట్ర మంత్రిమండలి తమపై వేటు వేస్తూ అర్ధాంతరంగా నిర్ణయం తీసుకోవడం అన్యాయమని వారంతా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు శ్రీ అన్నపూర్ణ రాజమహేంద్రవరం అర్బన్ మొబైల్ డిస్ట్రిబ్యూషన్ యూనియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లాలోని ఎండియు ఆపరేటర్లు బుధవారం మధ్యాహ్నం కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించి తమ నిరసన తెలియజేశారు. అనంతరం వారంతా కలెక్టర్ పి ప్రశాంతిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్ఏ చిన్ని మాట్లాడుతూ తమ కుటుంబాలను రోడ్డున పడవేయొద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 9260 రైస్ మొబైల్ డిస్ట్రిబ్యూషన్ యూనిట్ వాహనాలను 2021 జనవరి 27న నిరుద్యోగులకు ఉద్యోగం కల్పిస్తూ ప్రభుత్వం తమను తీసుకొని 6 సంవత్సరాల వరకు పని కల్పిస్తూ జీవో జారీ చేసిందని చెప్పారు.
జూన్ 1 నుంచి రేషన్ డిపోల ద్వారా రేషన్ ఇవ్వాలని నిర్ణయించిన కూటమి ప్రభుత్వం తమ కొట్టడం దారుణమని ఆర్య వాపోయారు. కరోనా సమయంలో కూడా తాము ప్రాణాలను పణంగా పెట్టి రేషన్ అందించామని ఆయన చెప్పారు. 9,260 MDU ఆపరేటర్లు తమకు ఒక అసిస్టెంట్ వెరసి కుటుంబానికి 5 వంతున 1,00,000 మంది దీనిపై ఆధారపడి జీవిస్తున్నామని ఆయన తెలిపారు. అందుకే ఈ జీవోపై పునఃపరిశీలన చేసి ఉపసంహరించుకోవాలని ఆర్య డిమాండ్ చేశారు. తమ సేవలను ప్రభుత్వం ఉపయోగించుకోవాలని ఆర్య కోరారు. MDU ఆపరేటర్ పి ఇందిరా మాట్లాడుతూ ప్రభుత్వం తమకు అప్పగించిన పనిని సక్రమంగా బాధ్యతతో అమలు చేస్తున్నామని, అర్ధాంతరంగా తమను తొలగిస్తూ జీవో జారీ చేయడం తగదని అన్నారు. వృద్ధులు, వికలాంగులకు ఇంటికి వెళ్లి మరీ రేషన్ ఇస్తున్నామని ఆమె చెప్పారు. తమ సేవలు కొనసాగించాలని ఇందిరా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు గారా త్రినాథ్, గౌరవ సలహాదారు నక్క శ్రీను, ఉపాధ్యక్షుడు గూటం రాజు, సుధన్ సింగ్, కార్యదర్శి పనవ సూర్య, దొరతేజ, సహాయ కార్యదర్శి చోడవరపు దుర్గాప్రసాద్, సభ్యులు గేదెల రామమూర్తి, గెద్దాడ అనిల్ కుమార్, కనకం రవికుమార్, విప్పర్తి యహాన్, నందిగామ సునీల్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మన జిల్లా అయినటువంటి తూర్పుగోదావరి జిల్లా అయినటువంటి కలెక్టర్ ఆఫీస్ గారికి ఈ రోజు మీ MDU ఆపరేటర్లు అందరూ ఉదయం 10 గంటలకు తరలి రావడం జరిగింది జిల్లా నలుమూల నుంచి. అయితే రావడానికి గల ముఖ్య కారణం, నిన్న ఏదైతే మన పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ గారు వ్యానులు రద్దు చేస్తూ రేషన్ షాపుల దగ్గరే రైసు జూన్ 1వ తారీఖు నుంచి ఇస్తామని అనౌన్స్ చేశారో, దాని మీద మేము కలెక్టర్ గారిని, జేసీ గారిని కలవడం జరిగింది. అయితే కలెక్టర్ గారు కానీ జేసీ గారు కానీ ఒకటే చెప్పారు, ఈ గవర్నమెంట్ పాలసీ, దీని గవర్నమెంట్ తప్పనిసరిగా మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాం, మీ సమస్యలు ఏవైతే మీ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్నీ కూడా మాకు స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు మీ అందరికీ తెలుసు, మీడియా మిత్రుల ద్వారా నేను ఒకటే విన్నవించుకుంటున్నాను, ఈ ఎంప్లాయ్మెంట్ కల్పించవలసిన గవర్నమెంట్ వారే, ప్రభుత్వం వారే ఈ ఎంప్లాయ్మెంట్ తొలగించేస్తే ఎంత బాధాకర విషయం. ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ గారు కూడా ఒకసారి పునరాలోచన చేయండి. ఆ జీవోని వెనక్కి తీసుకోండి. మమ్మల్ని 2020లో అపాయింట్ చేశారు. మాకు 2027 వరకు అగ్రిమెంట్లో 2027 వరకు MDU ఆపరేటర్లు కొనసాగించాలని మాకు జీవో ఉంది. ఆ జీవో ప్రకారం మమ్మల్ని అప్పటి వరకైనా కొనసాగించండి. లేదు మీకు తొలగించాలనుకుంటే కనుక ప్రత్యామ్నాయం ఏమైనా చూపించండి. అంతే తప్ప మమ్మల్ని సడన్గా ఇలా రోడ్ల పాలు చేయొద్దు దయచేసి. మేము స్టేట్ రాష్ట్ర వ్యాప్తంగా 9,260 MDU వెహికల్స్ ఉన్నాయి. మాకు ఎల్లప్పుడు ఒకరు ఉంటారు. 1:2 తీసుకుంటే సుమారు 18,500 మంది ఈ వ్యవస్థ మీద బతుకుతున్నాం. దయచేసి మమ్మల్ని రోడ్లను పడేయద్దు. గవర్నమెంట్ వారు పునరాలోచన చేయండి దయచేసి. ఇక్కడ మేము ఏ పార్టీకో ఎవరికో తొత్తులం కాదు, మేము ప్రజలు సర్వీస్ చేయడానికి వచ్చాం. ఏదైతే మాకు ఇచ్చిన బాధ్యత సక్రమంగా నిర్వహిస్తున్నాం. ఎందుకనంటే నేను జేసీ గారు మాకు గెట్ టుగెదర్ మీటింగ్ పెట్టి 78% మీరు బ్రహ్మాండంగా చేస్తున్నారని మమ్మల్ని పొగిడారు ఆయన జేసీ గారు. ఇక్కడే మీటింగ్ పెట్టి నిన్న ఇదే రోజున 22% జాగ్రత్త చేసుకోండి. ఆ 22% కూడా మీరు బాగా చేయాలి. 100% మనం సక్సెస్ అవ్వాలి. ఈ వ్యవస్థలో బ్రహ్మాండంగా నడుస్తుంది ఈ వ్యవస్థ అని చెప్పారు. ఈ రోజునే మేము ఇలా వెహికల్ తీసేస్తున్నారంటే మాకంటే ఎక్కువ బాధపడేది జనాలు. ఎందుకంటే మేము కూడా వస్తాం కలెక్టరేట్కి, చెప్తాం మా బాధలు. ఎందుకంటే గతంలో డీలర్లు ఏ మాదిరిగా వ్యవహరించేవారు అనేది మా అందరికీ తెలుసు, మీకంటే ఎక్కువ అని వాళ్ళు చెప్పారు. మేము నిజంగా ఈ రోజు వాళ్ళు తీసుకొస్తే మేమేదో కలిపి తీసుకొచ్చాం అనుకుంటారు. మీడియా మిత్రులు నేను ఒకటి అడుగుతున్నా, మీరు పబ్లిక్ వెళ్ళి అడిగి చూడండి అన్న, చూస్తే వాళ్ళే చెప్తారు ఏంటి వ్యవస్థ ఎలా ఉంది, ఎలాగిస్తున్నారు. భయంకరమైన కోవిడ్ పరిస్థితుల్లో కూడా మా ఆపరేటర్లు అందరూ కూడా అంటే ప్రతి ఒక్కరు ప్రాణాలు తెగి చేసించారు. అందులో పోలీసు వారు ఉన్నారు, అలాగే మెడికల్ వారు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు. అందులో భాగంగానే మేము ఉన్నాం. MDU ఆపరేటర్లు కూడా ఆ రోజు డబుల్ రైస్ ఇచ్చారు. 2 సార్లు రైస్ అంటే డబుల్ రైస్, ఒక్కొక్క క్వార్టర్ వాటర్కి 20 కేజీలు ఉంటే 45 కేజీలు ఇస్తే అవి కూడా మేము పని చేసి మంచి సర్వీస్ చేయగలిగాం. ఈ రోజు ప్రజలతో మమేకం అయిపోయి మేము అంత చక్కగా చేస్తుంటే మా మీద ఏదో దుష్ప్రచారం చేయాలని ఒక దురుద్దేశంతో డీలర్లు, కేవలం డీలర్ వ్యవస్థ నడిపిస్తుంది. ఏంటంటే వాళ్ళకి వచ్చిన ప్రాబ్లం, మా వ్యవస్థ వచ్చిన తర్వాత వాళ్ళకి ఏమైనా తగ్గిందా? వాళ్ళకి ముందు ఏదైతే కమిషన్ ఉందో అదే కమిషన్ ఉందిగా. ఇవాళ ఎందుకు మా మీద అంత పగ, అంత కక్షపూరితంగా వెళ్ళిపోయి మంత్రి గారికి లేనిపోని అపండాలు వేయడం? ఎస్, మేము ఏదైనా తప్పు చేస్తుంటే డెఫినెట్ గా మీరు యాక్షన్ తీసుకోండి, దానికి మేమేం కాదనం.
కానీ మా కుటుంబాలు రోడ్డు పాలు చేయొద్దు దయచేసి. ఎస్, మీకు నచ్చట్లేదు ఈ వ్యవస్థ, ఇంకా మెరిట్గా చేసుకోవాలి. ఇంటింటికి పంపించాలనుకుంటే ఇంకో 2,000 3,000 అదనంగా వెహికల్స్ ఇప్పించి ఇంటింటికి ఇవ్వండి. మన గవర్నమెంట్ మనందరికీ పేరు వస్తుంది. అది ఆలోచన చేయాలి తప్ప ఉన్న ఎంప్లాయ్మెంట్ తొలగించి దయచేసి మమ్మల్ని, మా కుటుంబాలను రోడ్ల పాలు చేయొద్దు. ఇంకో విషయం చెప్తున్నాను, మరి ముఖ్యంగా మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాను. దయచేసి మీరు అభూత కల్పనలో ఏమి సృష్టించవద్దు. ఇక్కడ చాలా సక్రమంగా ఈ పాస్ మిషన్ ఉంది. అథెంటికేషన్ వేస్తేనే కానీ బియ్యం తీయడానికి ఉండదు. అందులో ఎవరు ఎక్కడ వ్యాన్ నుంచి మీకు నచ్చితేనేమో వ్యాన్ సూపరు, నచ్చకపోతేనేమో వ్యాన్ నుంచి బియ్యం తరలించేస్తున్నారు. ఇలాంటి అపోహలు వద్దు దయచేసి. మీరు మమ్మల్ని కాదు అడగడం, మీరు డైరెక్ట్గా వెళ్ళి పబ్లిక్ని అడగండి. మేము బాగా ఇవ్వట్లేదు అంటే అప్పుడు మేమే తొలుగుతాం. పబ్లిక్ దగ్గరికి వెళ్ళి మేము సరిగ్గా ఇవ్వట్లేదు అని వాళ్ళు అంటే 50% ఇవ్వట్లేదని పబ్లిక్ అంటే మా అంతటా మేమే తొలగిపోతాం. మీ డిమాండ్స్ చెప్పండి. అంతే. ఇప్పుడు మరి ముఖ్యంగా మా డిమాండ్స్ ఏంటంటే, మా కుటుంబాలు రోడ్ల పాలు చేయొద్దు దయచేసి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ముఖ్యంగా తెలియజేసుకునేది ఏంటంటే, ప్రతి ఒక్కరికి కూడా మేము ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ, క్రిస్టియన్ మైనార్టీ ఈ 5 కులాలకి బడులు ఇవ్వడం జరిగింది. ఈరోజు బడుగు బలహీన వర్గాలైన మా మీద మీ కక్ష సాధింపు వద్దు దయచేసి. ఒకటి అర్థం చేసుకోండి, మీకు కావాలంటే స్టిక్కర్లు మార్చండి బడులకి, మాకే అభ్యంతరం లేదు. మమ్మల్ని పార్టీలకి అంటగట్టొద్దు. ఇక్కడ మేము పబ్లిక్ సర్వెంట్లు, సివిల్ సప్లైలో ఒక భాగం. దయచేసి ఆ విధంగా చూడండి తప్ప మమ్మల్ని మీరు ఒక పార్టీకి అంటగట్టొద్దు. మరి ముఖ్యంగా నేను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా విజ్ఞప్తి చేస్తాను. సార్, మీ మీద నమ్మకంతో ఆ రోజు చాలా మంది ఓట్లు వేయడం కూడా జరిగింది. మా ఎండి ఆపరేటర్లో చాలా మంది జనసేన వాళ్ళు ఉన్నారు, టీడీపీ వాళ్ళు ఉన్నారు, అలాగే వైసీపీ వాళ్ళు కూడా ఉన్నారు. లేరని నేను అన్నాం. అందరినీ ఒకే దాటి మీద మీరు తీసుకురావద్దు దయచేసి. మీరు పునరాలోచన చేసుకుని మాకు ఉద్యోగ భద్రత కల్పించండి. అదేవిధంగా ఒకవేళ ఇది తీసేసే ఉద్దేశం మీకుంటే వేరే గవర్నమెంట్కి రిక్రూట్ చేయండి మమ్మల్ని. అంతే తప్ప ఇలా రోడ్డును పడేసి కార్యక్రమాలు అయితే మీరు చేయొద్దు. మరి ముఖ్యంగా ఇంకో విషయం మేము చెప్పదలుచుకున్నాం చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ గారికి, అలాగే చాలా మంది కూడా ఎండి ఆపరేటర్లు విధి నిర్వహణలో ఉండగానే మరణించిన వారు ఉన్నారు. అయినప్పటికీ మాకు ఏ సహాయం కూడా గవర్నమెంట్ నుంచి రాలేదండి. ఇన్సూరెన్స్ కానీ ఏది కూడా మాకు రాలేదు. మా పేరు మీదకి వెహికల్ మార్చడం జరిగింది. మేము కూడా కుటుంబస్తులతో కలిపి చేసుకుంటున్నాం. మరి ఈ రోజు మా పిల్లలు మా పరిస్థితి కూడా ఏమిటో అర్థం కావట్లేదు. దయచేసి ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. మాటలో చాలా మంది ఉన్నారు. మేము కూడా వీధులంటే వెళ్ళి మాకు ఇచ్చిన పని మేము బాధ్యతగా నెరవేరుస్తున్నాము. మేమైతే అలాంటి ఆక్రమణ ఎవరు చేయట్లేదు. మాకు ఇచ్చిన పని మేము 2 షాపులు, తర్వాత స్కూల్కి, అంగన్వాడీ సెంటర్లకు కూడా మేము వేరే మనుషులను పెట్టుకుని ఈ యొక్క బాధ్యత నెరవేరుస్తున్నామండి. సక్రమంగా మాకు ఇచ్చిన టైంలో మేము కరెక్ట్గా చేసి మేము రిటర్న్ స్టాక్ కొట్టడం జరుగుతుంది. మాకైతే ఈ విషయం చాలా బాధగా ఉంది. మేము స్త్రీలైనా సరే మేము చాలా మనుషులను పెట్టుకుని మేము కరెక్ట్గా చేస్తున్నామండి. ఎవరికి కూడా మా వల్ల ఎవరికి ఇబ్బంది కలగకూడదని ప్రతి వీధిలోకి వెళ్ళి జనాలకి ఇవ్వడం జరుగుతుంది. మంచం మీద ఉన్న వృద్ధాప్యులు ఉన్న వాళ్ళకి కూడా మేము తమ్ములేయించుకోవడం జరుగుతుంది. అలాగే హ్యాండిక్యాప్లు కూడా ఇంటికి వెళ్ళి మేము తమ్ములేయించుకోవడం జరుగుతుందండి. అందరికి మేము ఇస్తున్నాం. మా వల్ల ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. దయచేసి ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఈ వ్యవస్థను ఎవరు నడిపించబోతున్నారు? 1వ తారీఖు నుంచి న్యాయం చేయమని అదే రేపటి నుంచి అంటే జూన్ 1 నుంచి మరి డీలర్ షాప్ లో రేషన్ ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు. మరి ఇవన్నీ మరి 4 అంతస్తులైనా 5 అంతస్తులైనా మేము వెళ్ళి తమ్ములేయించుకోవడం జరుగుతుందండి. వాళ్ళకి కూడా ఏ లోటు లేకుండా మేము రేషన్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఇప్పుడు రేషన్ షాప్లు కానీ సడన్ గా గవర్నమెంట్ నిర్ణయం తీసుకుందండి. మరి మాకు ఎటువంటి న్యాయం చేయకుండా మరి నిర్ణయం తీసుకోవడం చాలా బాధాకరం. మాకు ఏదైనా మరి మాకు ఇన్సూరెన్స్ గానీ మేము భర్తను కోల్పోయి హాస్పిటల్ కూడా బోల్డ్ అమౌంట్ ఖర్చు పెట్టి మేము వీధిన పడ్డామంటే దయచేసి మాకు ఎటువంటి న్యాయం చేస్తుందనేది మేము ప్రశ్నిస్తున్నాము. మాకు న్యాయం జరగాలి. మేము చాలా బాధపడుతున్నామండి. అందరం మేము ముగ్గురం కాదండి, ఇంకా జిల్లాల వారీగా పశ్చిమ గోదావరి జిల్లాలో, తూర్పు గోదావరి జిల్లాలో చిన్నపిల్లలతో ఉన్న స్త్రీలు ఉన్నారండి. అందరూ రాలేదు. మరి సడన్ గా కాబట్టి కొంతమంది మాత్రమే వచ్చాము. చాలా ఇది బాధాకరం. దయచేసి ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఎందుకంటే మాకు ఇన్సూరెన్స్ గానీ ఎటువంటిది లేదు. కేవలం బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జూన్ 21 వరకు యోగాపై మాసోత్సవ అవగాహన కార్యక్రమాలు. మంత్రుల కందుల దుర్గేష్.
విశ్వవిద్యాలయం సాధించగలిగాను. మంత్రి లోకేష్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. మోరంపూడి ఫ్లైఓవర్ కి లైట్లు, సర్వీస్ రోడ్లు వేయించలేరా? నేషనల్ హైవే అథారిటీ అధికారులకు వినతి పత్రం ఇచ్చిన అనంతరం మీడియాతో మాజీ ఎంపీ భరత్. రాజీవ్ గాంధీ సేవలు చిరస్మరణీయం. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘన నివాళులు. మా కుటుంబాలను రోడ్డున పడేయకండి, ఇంటింటికి రేషన్ అందిస్తున్న మా పుట్టకుండదు. కలెక్టర్ ప్రశాంత్కి వినతి పత్రం ఇచ్చిన అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్హెచ్. ఇది వాల్టీ బులెటిన్. మరిన్ని వార్తల సమాహారంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.